ఈరోజు నీళ్ళు రాలే ఆ నీళ్ళు. నేను వెంబటే పొద్దున్నే ఫోన్ చేసి కనుక్కున్నాను. అయినా నేను పదవులు లేకున్నా గాని ఎందుకంటే నీళ్ళు ఎందుకు రాలేదు మోటార్ ఉండంగంటే నీళ్ళు బంద్ చేయమని చెప్పిర్రు. మాకు మిషన్ భగీరథ నీళ్ళు కావాలంటే. మిషన్ భగీరథ నీళ్ళు రావయ్యా వచ్చినాడు వస్తాయి రాను రావు. ఏడనో పైపులు లీక్ అయినాయంట దానివల్ల రావు. నువ్వు మోటర్ ఎయ్ అని చెప్పి పొద్దున్నే నేను ఫోన్ చేసిన 6, 7 గంటలకు ఫోన్ చేసి మళ్ళా గిట్ట మోటర్ ఆన్ చేసిన. ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గాని, ఎంపీకి గాని రాజకీయ అనుభవం లేదు. ఎలా పరిపాలించగలుగుతారు? పుట్టంగానే మేడి పట్టుకుంటే మన అక్కతున్న దాన్ని పట్టుకుంటే అది చాలా మటుకు పోతూనే ఉంటది. అనుభవం ఉంటది. వాళ్ళ తండ్రి గారికున్నది అనుభవం. దాన్ని ఆల్రెడీ ఆళ్ళ తండ్రి గారు చేసిండు కాబట్టికే ఆళ్ళెమ్మడి చూసిండు కాబట్టికే చేయగలుగుతాడు. ఆ నమ్మకం మీకుంది. ఆ నమ్మకం. ఎన్ని ఎంపీ స్థానాలు గెలుచుకోబోతున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ 14 స్థానాలు గెలుచుకోబోతున్నాడు. రాహుల్ గాంధీని ఎందుకు ప్రధానమంత్రిగా గెలిపించాలి? వాళ్ళు ఫస్ట్ నుంచి సేవ చేశారు ప్రజల కోసం. ఏం సేవ చేశారు? ఆల్రెడీ ఆ రోజు డాములు కట్టించిండ్రు. ప్రజల కాడ డబ్బులు లేకుండా గాని. వాళ్ళు ధనవంతులు వాళ్ళు. వాళ్ళకి ప్రజలకు సేవ చేయాలని ఏం లేదు గానీ, వాళ్ళు ప్రజా సేవ ఎంచుకొని వాళ్ళు ప్రజలని డాములు కట్టి ప్రజల్ని ప్రయోజకులు చేశారు. రైల్వేలు, కరెంటు, టెలిఫోన్ రంగం ఇయన్నీ అభివృద్ధి చేసుకొచ్చిండ్రు. అన్నీ అభివృద్ధి అయినాక మోడీ వచ్చినాక నేను చేసిందంటే ఎట్లా సమంజసం. ఆనాడు మోడీ వచ్చినాక మనకు ట్యాక్సీలు రూ. 400, రూ. 450 ఉన్న గ్యాస్ రూ. 1200 చేసిండు. డీజిల్ రూ. 40, 45 ఉన్న డీజిల్, పెట్రోల్ రూ. 50 ఉన్న పెట్రోల్, రూ. 100 చేసిండు. జీఎస్టీ ఇవాళ 90% ఒక టైర్ కొన్నా కానీ రూ. 18 పడుతుంది. దానివల్ల ప్రజలకు తెలుస్తలేదు, చాలా ఇబ్బంది పడుతుంది. పప్పులు, ఉప్పులు అన్నీ భారం మన మీద ట్యాక్స్ ఆ రూపకంగా పడుతుంటే జనాలకు తెలవక కొంటుంది. మోడీ ఏం చేసిండు? మనకు ఏం చేయలేదు. మోడీ ప్రజల సొమ్ముని కుళ్ళపరుస్తుంది. ఎట్లా గెలిపించి 2 సార్లు ప్రధానమంత్రిగా? ప్రధానమంత్రి మా ఏరియాలో ఇక్కడ అసలు రాలేదు. ప్రజలకు అసలు తెలుస్తలేదు. రాలేదు. చాయ్ గ్లాసు మీద, టైర్ మీద, బట్టల మీద, టీవీల మీద అన్ని విధాల ట్యాక్స్ చేస్తుంది. ఖాళీ మేము వర్క్ చేసినా కానీ మాకిట 18% జీఎస్టీ ఇస్తుంది. జీఎస్టీ హ్యాటు. దానివల్ల కాంట్రాక్టర్ గిట్ట ఎవరు ముందుకు వచ్చి పనులు చేస్తారు. జీఎస్టీ వల్ల మనకు ఎందుకు చేసినా లాభం రాదు. దానివల్ల ఇబ్బంది పడుతుందని చాలామంది ఇప్పుడు స్కూళ్ళల్లో మొత్తం మా కాడ శాంక్షన్ అయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎవరు రమ్మన్నా కానీ ముందుకు రాలేదు. ఎంతోమంది కాంట్రాక్టర్లు ఫోన్ చేసి. అట్లాగనే కేసీఆర్ దొరలపాలంటారు. ఇక్కడ కూడా మీ దొర చెప్పినట్టే ఈ గ్రామంలో నడుచుకుంటారు. ఎందుకు? అది తప్పు. ఆయన ఉన్న భూములు అమ్ముకొని పెడుతున్నాడు. ఇంకా ప్రజలకు ఎవరు చనిపోయినా కానీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి చనిపోయారంటే 5,000 తీసుకుపోయి చేస్తారు. వాళ్ళ 300 ఎకరాలకు 100 ఎకరాలు తయారు ఉంచుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నా చేతికి ఇచ్చి చాలామందికి వాళ్ళకి సాయం చేయకపోను. ఆయన వచ్చి ఆయన గిట్ట చాలా వరకు వాళ్ళు ఇక్కడ సంపాదించుకున్నది ఏమీ లేదు. వాళ్ళు ఉన్నది ప్రజలకు సేవ చేస్తారు. ఎందుకే మీకు ఇంతమంది అంటే నాకు అట్లా అంకితం అయిపోయింది. ప్రజలంటే నేను అంత భావం. ఇక్కడనే నేను ప్రజల చూడి మేమే ప్రజల చూడి ఒక్క సూపిరి వరకు నా త్యాగం ఇది అన్న. నాది యాసిపోయినా ఎంత పోయింది. ఆయన సంపాదించుకున్నది ఏమి లేదు. నేను లైవ్లో ఉన్నాను. నేను దగ్గరలో ఉన్నాను. నేను చాలామందికి నా చేతికి డబ్బులు ఇచ్చి నేను దళితులకు చాలామంది చనిపోతే ఖర్చులకు ఆర్థిక ఖర్చులు లేకపోయినా కానీ వాళ్ళకి సాయం చేశాను. ఇక్కడున్న దొర మంచి చేసినా మీరు దాన్ని సహించలేక అతనికి వ్యతిరేకంగా చేసేదని చెప్పేసి కొంతమంది ప్రజలు. అట్లా అది ఎప్పుడు తప్పుడు మనం. ఎప్పుడు ఆయన మంచి మార్గం ఎంచుకుంటాడు. అటువంటి మనిషి మనకు దొరుకుతాం చాలా అదృష్టం మన ఊరికి.